హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో నేను ఈరోజు చూపించే స్నాక్ ఐటెం కేక్ బిస్కెట్స్. ఇవి ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ కేక్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈజీగా చూపించేస్తాను. ఈ బిస్కెట్స్ కోసం 1/2 kg మైదా పిండి అండ్ 100 grams షుగర్, 2 eggs. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 100 grams షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 eggs తీసుకున్నాం కదండి, ఆ 2 eggs కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. 2 cubes ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని ఈ బ్లెండ్ చేసిన దాన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం 1/4 kg మైదా తీసుకున్నాం కదండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. సో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదా, అలా లూజ్గా కాకుండా థిక్ కన్సిస్టెన్సీ, అంటే మన చపాతీ పిండి ఎట్లాగైతే కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకోవాలి బాగా. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా బాగా చేతులతో మెత్తగా ఒత్తాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ బిస్కెట్స్ అంత సాఫ్ట్గా ఉంటాయి. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎక్కువ స్వీట్ కూడా యాడ్ చేయట్లేదు. పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళకి కూడా టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బటర్ యాడ్ చేసుకుని మొత్తానికి దాన్ని పట్టిస్తాను. సో ఇది మనం ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాము. ఇలా 15 minutes ఆగిన తర్వాత ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి నేను ముందుగా నెయ్యి రాసుకుంటున్నాను. సో నెయ్యి రాసుకున్న తర్వాత మనం ముందు డో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక ముద్దగా తీసుకున్నాను, ఒక ఆరెంజ్ సైజ్ అంతా. సో దీన్ని ఇప్పుడు నేను చపాతీ కర్రతో ఒత్తుకుంటున్నాను. మనం చపాతీ అంత పలుచగా కాదు, కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. కొంచెం ఈ థిక్గా చేసుకోవడం వల్ల మనకు బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలాగా రెండు వైపులా మనం చపాతీ కర్రతో చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బిస్కెట్స్ను కట్ చేసేసుకుందాం. బిస్కెట్స్ని కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. రౌండ్ గ్లాస్, చిన్నది ఏదైనా సరిపోతుంది. కావాలంటే మీకు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మౌల్డ్స్ దొరుకుతాయి కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇంట్లో ఉన్న గ్లాస్తో కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ అంతా తీసేయాలండి. ఇలా మన దగ్గర ఉన్నదంతా ప్రిపేర్ చేసుకుని నేను ఇక్కడ ప్లేట్లో అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా వస్తాయి. మీకు డిఫరెంట్ షేప్స్ కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. మన డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా ప్లేట్లో అరేంజ్ చేసేసుకోవాలి. ఈ డోన్ అంతా మనం బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకున్నాము రౌండ్గా. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ తీసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో నేను డీప్ ఫ్రైకు తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ను 1 by 1 యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈవెన్గా ఫ్రై చేసుకోవడానికి మనం టర్న్ చేసుకోవాలండి. దీన్ని ఒక సైడ్ ఫ్రై అవుతుంది కదా, ఇంకొక సైడ్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. సో బిస్కెట్స్ అంతా మనం ఇలాగా టర్న్ చేసేసుకుంటున్నాము. చూసారా, చాలా బాగా పొంగాయి. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు కూడా వీటిని. సో ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకి 1 month వరకు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసేసుకుందాం వీటిని. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ తీసేసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. సో మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకున్నాను.
సో అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని కేక్ బిస్కెట్స్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు.